హలో 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 హలో, ఏంటండి ఈ పాత రావు గోపాలరావు యాంకర్గా వచ్చాడని తెగ బెంబేలు పడిపోతున్నట్టున్నారు. ఏం లేదండి, నాగార్జున యాంకర్గా ఈ మధ్య కాంపిటీషన్ అయ్యాడని మన సుమా ఝాన్సీలు తెగ బాధపడిపోయి నాలాంటి సీనియర్ మోస్ట్ విలన్ దగ్గరకు వచ్చి మొర పెట్టుకున్నారు. మనం ఆడపిల్లలు కదా అని మన విలనిజాన్ని ప్రదర్శించి నాగార్జునాన్ని పక్కన జరిపించి మనం ఎంటర్ అయ్యాం. అదిగాక ఈరోజు స్పెషల్ ఎపిసోడు వెరైటీగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ టీంల మధ్య పోటీ. అదిగదిగో పోటీదారులు వచ్చేస్తున్నారు. ఎన్టీఆర్ టీం నుంచి కృష్ణ గారు స్వాగతం సుస్వాగతం. ఏంటండి స్వాగతం? ఈ నరసాగర్ సూపర్ స్టార్ కృష్ణని విఐపి అని కూడా చూడకుండా నిలబట్టి మరీ $10 టిక్కెట్ వసూలు చేశారు మీ టాటా వాళ్ళు. పోతే పనిలే అని ఆకలేసి క్యాంటీన్కి వెళ్ళా. నేనేమన్నా మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా, వజ్ర వడ్డీరాలు అడిగానా, బోడి మిరపకాయ బజ్జీలు అడిగాను ఫ్రీగా. ఆ మాత్రానికైనా నోచుకోలేదా ఈ ధైర్యంగా డాషంగా కృష్ణ? మడిసా అన్న తర్వాత కాసంత కళాపోషణ ఉండాలి. $10 ఖర్చు పెట్టాలి. ఉత్తిగా తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఏఎన్ఆర్ టీం నుంచి నాగార్జున గారు స్వాగతం. ఏంటండి రాఘోపాలరావు గారు, ఎంత మాత్రం మా మాట స్టార్ టీవీ వాళ్ళు గమ్మేస్తే నా యాంకర్ పోస్ట్ని మీరు కొట్టేస్తారా? అంతేగాక నన్ను బలవంతంగా ఆ దిక్కుమాల హాట్ సీట్లో కూర్చోబెడతారా? ఏమైందేంటి మా హాట్ సీట్కి? అది బ్రహ్మాండంగా ఉందిగా. ఏంటండి బ్రహ్మాండం? వెళ్ళి కూర్చుంటే వెనకంతా కాలిపోయింది. తీరా చూస్తే ఎవడో వేడి పొయ్యిలో బొగ్గులు తీసుకొచ్చి దాంట్లో పోసాడు. చూడండి, బ్యాక్ అంతా సుర్రు సుమ్మైపోయింది. మిగతా వాళ్ళందరూ భయపడి చేస్తున్నారు దాంట్లో వెళ్ళి కూర్చోడానికి. ఒరే ఎవడ్రా హాట్ సీట్ పెట్టమంటే పొయ్యిలో బొగ్గులు దాంట్లో పోసాడు? అసలే ఆయన బ్యాక్ వీకు మంది పంచ కాలిపోద్ది. అయినా మంచిది, ఎందుకైనా మనం ఈ కార్యక్రమం వరకు నిలబడే కానిద్దాం. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది. అయ్యా అన్నగారు, మీరు టీం లీడర్గా రావటం మా అందరికీ చాలా చాలా సంతోషకరం. ఈ ట్రయాంగిల్ తెలుగు రాత్రి సంబరాలకు విచ్చేసిన అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ముళ్ళకి ఈ అన్నగారి నమస్కారాలు. ఏఎన్ఆర్ టీం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు తమ 150 సినిమాతో బిజీగా ఉంటారనుకుంటే తమరేంటి ఇక్కడ? ఈ మెగాస్టార్ చిరంజీవి తన 150 సినిమాని బాక్స్ బదులు కొడదామని తీద్దామనుకుంటుంటే నా మూల పడిపోయి మటేషైపోయిన ప్రజారాజ్యం గుర్తుకొస్తుంది. ఏ స్టోరీ పెట్టుకోవాలో, ఏ డైరెక్టర్ పెట్టుకోవాలో అర్థం కావట్లేదు. మా నాయకురాలు సోనియా గాంధీని, మా నాయకుడు రాహుల్ గాంధీని నా 150 సినిమా గురించి సలహా అడిగితే వాళ్ళు హిందీలోను ఇంగ్లీష్లోను నానా చండాలంగా బూతులు తిట్టారు. అవేంటో మనకు అర్థం కాక రిలాక్సేషన్ కోసం ఇక్కడికి వచ్చా. చిరంజీవి గారు తమరు మెగాస్టార్కి ఎక్కువ, పొలిటీషియన్కి తక్కువ. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా.
అయ్యా ఎన్టీఆర్ టీం నుంచి రాజశేఖర్ గారు తమరు చిరంజీవి 150 సినిమాలో విలన్ గా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? రాయా రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఏం రాజశేఖర్, చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? నీ ఒరిజినల్ గొంతుతో మాట్లాడబోతే నీ బాక్స్ బద్దలైపోతుంది, జాగ్రత్త. సరే 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 జీత చిరంజీవి గారు చాలా బాగా చెప్పారు. సాయి రే సాయి, నువ్వు నాకు డబ్బింగ్ ఏం చెప్పక్కర్లేదు. ఈయన నా బాక్స్ ఏం బాక్స్ బద్దలు కట్టక్కర్లేదు. నా వాయిస్ నేనే చెప్పుకుంటాను. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అయ్యా టీం లీడర్ గా వచ్చిన నట సామ్రాట్ అక్కినేని గారు, మీ తమ ఫ్యామిలీ అంతా క్లాస్ హీరోలు, రొమాన్స్ కింగులు. మరి మీ అఖిల్ ఏంటండి మాస్ హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు వెరైటీగా? ఏం దేవదాసుగా అదరగొట్టిన ఏన్నారు? ఆ మాత్రం మాస డైలాగులు చెప్పరాడనుకుంటున్నారా? కాసుకోండి, ఒక్కొక్క బాటిల్ కాదు షేర్ కాదు, 100 బాటిల్స్ ఒక్కసారిగా పంపించు. లెక్క ఎక్కువైనా పర్లేదు, తక్కువ బాటిల్స్ కాకుండా చూసు. వాటిల్తో పాటు ఐసు ముక్కలు, సోడా, మంచి చికెన్ లెక్కలు పంపించు, బాగుంటాయి. 100 బాటిల్స్ కావాలా? ఇక్కడ ఒక్క బాటిల్ కూడా గతి లేదు. డైలాగ్స్ చెప్పటములు మాకు మేమే సాటి. పంచాలి పంచభద్రిక, నీవా నన్ను పరిహసించున్నది. నకుట, మాణిక్య, మహీపాల శోభారాజిత నన్ను ఒక్కాడది పందకి పరిచారిక పగులబడిన ఊటయ. ఆ మాత్రం డైలాగ్ నేనెందుకు? మా యువ సామ్రాట్ నాగార్జున చెప్తాడు. నాగార్జున కామాన్. అలాగే నాన్నగారు, పంచాలి పంచభద్రుగా. నీకేం పని పాట లేదా? అలా వచ్చేపోయే రోడ్డు మీద వాళ్ళని చూసి నవ్వడమేనా? మకుట, మాణిక్య, ఇంకా ఏదైనా నన్ను చూసి ఒక్క ఆడది బొంబాయి హీరోయిన్ ఎత్తుపళ్ళేసుకొని నవ్వడమేనా? సిగ్గనిపించట్లా? ఎత్తు కొడితే ఎట్లా పడతావు? ఏమనుకుంటున్నావు ఏంటో? నాగార్జున, నువ్వు నాగ చైతన్యకు ఎక్కువ, నాగేశ్వరరావుకి తక్కువ. అమ్మయ్య, అందరూ వచ్చేసారు. ఇక మనం పోటీ మొదలు పెడదాం. అమ్మా కంప్యూటర్ అమ్మ, తరతరాలకి గుర్తుండే అద్భుతమైన ఆనిముత్యమైన పాట ఒకటి మాకు వినిపించమ్మా. ఇప్పటికింకా నా వయసు నిండా 16, చీటికి మాటికి చేయేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఆడియో రౌండ్కి సంబంధించిన అతి క్లిష్టమైన కష్టమైన ప్రశ్న. నాకు 16 ఏళ్ళు, నా చుట్టూ తిరిగి వేధిస్తున్నారు అని కంప్లైంట్ చేస్తున్న ఆ నటి పేరెవరో చెప్పగలరా రాజశేఖర్ గారు? సరే సరే రాఘోపాలరావు గారు, ఏం మాట్లాడుతున్నారు? నేను ఆ అమ్మాయి అమ్మడ తిరిగి వేధిస్తున్నానంటున్నారు. పొరపాటున జీవితం అంటే ఏం బాగుంటుందండి? ఈ నాగార్జున గారే మన్మధుడు, రొమాన్స్ కింగ్ అయితే గీతే ఈయన చేసుంటారు. ఇంకెక్కడ రొమాన్స్? కొత్త హీరోయిన్తో ఎవరితోనైనా నేను కనిపిస్తే బాగోదని నాగ చైతన్య, అఖిల్ నాకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. అందుకే నా కొత్త సినిమాలో చచ్చినట్లు ఆ పెళ్ళైన యాంకరు అనూసయ్యతో ఏదో అడ్జస్ట్ అయిపోతున్నా. ఇప్పుడు మీరేంటి? మీ తస్సారవల పుట్టు. ఏమన్నారు గారు, మీరు ఆ పాట విన్నారుగా, మీకన్నా తెలుసా ఆ నటి పేరెవరో? ఆ అమ్మాయి పాట పెట్టుంది, నాకు ఎక్కడో గిలిగిలిగా ఉంది. ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకొని తెచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి. కమాన్, కనీసం నువ్వన్నా చెప్పు,
ఈ మెగాస్టార్ వీణ స్టెప్పులైనా ఫైటింగ్లైనా రఫ్ ఆడిస్తాడు కానీ ఇలా లైవ్లో ప్రశ్నలు అడిగితే మీ అందరికీ తెలుసు మన వల్ల కాదు. కావాలంటే ఎవరైనా ఫోన్లో కనెక్ట్ చేయండి, వాళ్ళ చేత మీ సమాధానాన్ని గడగడ రప్పిస్తా. పోనీ ఫ్రెండ్, కాకరకాయ లేదు ఇక్కడ. ఇది స్పెషల్ ఎపిసోడు. ఏకంగా స్టేజ్ మీదకి మడిసిని తెప్పించేసి అటెంప్ట్ చేసాం ఇక్కడ. అడుగడుగు వచ్చేస్తున్నాడు. నీకు కావలసింది నా దగ్గర ఉంది. నీకు కావలసింది నా దగ్గర ఉంది. ఈ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటే, మోహన్ బాబు నువ్వు వచ్చావు, అయినా పర్లేదు, నువ్వు తమ్ముడువే. మన ప్రశ్న ఏంటంటే, డింగు డింగు చిరంజీవి, నీ ప్రశ్న వంకాయ తర్వాత ముందు నా ప్రశ్న విను. లెజెండరీ అంటే ఏంటి, సెలబ్రిటీ అంటే ఏంటి, దయచేసి ఓ పుస్తకం రాసి చేసి మాకిస్తే మేము చదువుకుంటాం. తమ్ముడు మోహన్ బాబు, మనదంతా ఒకే ఫ్యామిలీ, అదే సినిమా కుటుంబం. మన సినిమా కుటుంబ సభ్యుల మధ్య రిలేషన్స్ ఫిష్ వాటర్ మధ్యలాగా ఉండాలి కానీ ఫిషర్ మ్యాన్ లాగా ఉండకూడదు. టింగు నా రుటీ సపరేటు. నన్ను ఇలా నిలబెట్టారు, నాకు దండ వేయటండి, మంచు లక్ష్మిని ఇక్కడ పిలవరటండి. ఎస్, ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ క్వశ్చన్స్. మోహన్ బాబు, నువ్వు సెలబ్రిటీకి ఎక్కువ, లెజెండ్కి తక్కువ. టైం అయిపోయింది. అన్నగారు ఎన్టీఆర్ గారు మీరన్నా సమాధానం చెప్పగలరా? మేము కూడా ఈ స్టేజ్ మీదకి మడిసి సదుపాయాన్ని ఉపయోగించుకుంటాం. మా బాలకృష్ణని పిలిపించండి. సూర్యుడు, చంద్రుడు, రాముడు, భీముడు, కృష్ణుడు, విష్ణువు కలిశారంటే వీడు. బాలయ్య, స్వాగతం, సుస్వాగతం. నీ ఊరికొచ్చా, ఈ టాటా నైట్కొచ్చా. మా నాన్న ఎన్టీఆర్ని ఈ పోటీలో గెలిపించకపోతే నా పేరు నందమూరి బాలకృష్ణ కాదురా. అయితే ఆన్సర్ చెబుతావా బాలయ్య? ఆన్సర్లు చెప్పి కాదురా, తొడగొట్టి గెలిచేస్తా. బాలయ్య, ఇక్కడ తొడగట్టటాలు లేవు. ఇటు పక్క చూస్తే మీ నాన్నగారు ఎన్టీఆర్ టీము, అటు పక్క చూస్తే చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడు అనుకోవద్దు. తట్టుకోలేవు, మాడిపోతావు. అబ్బా, నా వల్ల కాదు, టైం అయిపోతుంది. అన్నగారు, మీరన్నా కనీసం బాలయ్య బాబుకి చెప్పండి. నాయన యువరత్న బాలకృష్ణ, నీవు సింహం బిడ్డవు. ఆయన అడిగిన ప్రశ్నకి ధైర్యంగా, సూటిగా, తడబడకుండా సమాధానాన్ని చెప్పు. వేదిక అలంకరించిన పెద్దలకి, గురుతులైన అందరికీ ఇంతే పాట అంటే ఏంటి, సంగీత సప్త సమార్పణ పాట అంటే గుర్తొచ్చేది మా నాన్నగారు అప్పట్లో వేటగాడు, గజ దొంగ లాంటివి చేశారు. దీనివల్ల మనందరికీ అర్థమయ్యేదేంటి? నాకు అర్థమైంది, నీకు ఆన్సర్ ఏమీ తెలియదని. టైం కూడా అయిపోయింది. ఇంకా మిగిలింది కృష్ణ గారే. ఎంతమంది చెప్పలేని సమాధానాన్ని ఈయనొక్కడే చెబుతాడని నేను అనుకోవటం లేదు. ఈ సిఐడి జేమ్స్ బాండ్ గుడాచారి కృష్ణకి అమ్మాయిని కనిపెట్టడం చిటికలో పని. అమ్మాయి ఎవరో కాదు, పోకిరి సినిమాలో మా అబ్బాయి ప్రిన్స్ మహేష్ తో చేసిన ముహమ్మద్ ఖాన్ ఎవరానా? శబాష్ కృష్ణ, శబాష్. ఈ పాయింట్ మన ఎన్టీఆర్ టీం వారికి. మాయిరే కృష్ణ, మాయిరే. ఈ పోటీలో నీకు నువ్వే సరి సాటి. అబ్బా, ఈ ఎన్టీఆర్ ఎప్పుడో ఇంత
అనవసరంగా ఆన్సర్ చెప్పాను. ఇంటికి వెళ్ళి విజయనిర్మలతో కాపురం పెట్టించుకోవాలి. ఫైనల్గా డాన్స్ కాంపిటీషను ఇప్పుడు వచ్చే ఒక శ్రావ్యమైన సాంప్రదాయబద్ధమైన పాటకి మీ నాట్య కళను ప్రదర్శించాలి. పంటపేట మలకపేట నాయుడుపేట పేటరా ఈ పోటీలో ఎవరు గెలిచారంటే ఎన్టీఆర్ టీం వాళ్ళు గెలిచారు. ₹1 కోటి ప్రైజ్ మనీ మాకు ఇస్తే మేము నిష్క్రమిస్తాం. ₹1 ప్రైజు లేదు, టాటాకు అంత బడ్జెట్ లేదు. నేనే మిమ్మల్ని అందరినీ సఫా చేసి కాయమా కొట్టించే ప్రోగ్రాం సెటప్ చేశా, మీరొచ్చి పడ్డారు. నేను కొడితే అదో ఇదోలా ఉంటుందని వాళ్ళు ఇల్లు చెప్పడమే గాని నాకు కూడా సరిగ్గా తెలియదు. నేను కొట్టమందే చెప్పరా గోపాలరావు, ఎందుకు ఈ పాడు పని చేశావు? మీ కొడుకులు మీరు హీరోలు చేసుకున్నారు, మరి నా కొడుకు రావు రమేష్ని వీళ్ళని చేశారు. మరి నా కడుపు మండదా ఏంటి? ఒరే రౌడీలు రండర్రా, వీళ్ళందరినీ నరికేయండ్రా. ఇంకెక్కడ రౌడీలు రావు గోపాలరావు, బయట ఫ్రీగా ముందుకు వస్తున్నారని చెప్తే పరిగెత్తుకుని లగెత్తుకుని వెళ్ళారు పిల్లి వ్యక్తులు అయ్యోళ్ళు. అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరిస్తే నీ పంచుడగొట్టి నడ్డి మీదదంతా. ఇంకేం చేస్తాం, పంచెగ్గొట్టుకుని పారిపోవడమే. సరే సరే, వాళ్ళందరూ అబ్బాయిలు హీరోలు, నాకు ఒకటి అర్థం కట్టలేరు. నాకు అబ్బాయిలే లేరు, నాకుంది అమ్మాయిలే. మరి రాఘోపాలరావు నన్ను ఎందుకు తీసుకొచ్చాడు? మరి తెలుగు సినిమాలకే కదబ్బా, ఈ తెలుగు స్కిట్లకే లాజిక్ లేదు. ఈ లాజిక్ లేని స్కిట్ రాసింది మా స్నేహితుడు, మా కివుకేక న్యూ టీమ్ మెంబరు మా దేవసురేష్ దాచూరి. ఈ స్కిట్ డైలాగులు రాయటమే గాక ఈ స్కిట్లో ఉన్న సినిమా యాక్టర్లందరికీ డబ్బింగ్ అంటే మిమిక్రీ చెప్పింది కూడా మా తమ్ముడు దేవసురేష్. నీ తస్సరావుల బొడ్డు, నువ్వు టాటాకి ఎక్కువ, టాలీవుడ్కి తక్కువ. సినిమా సువిత మామ, నీకు సినిమా సువిత మామ. ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. అరే